మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఈ నూతన ప్రార్థనా మందిరంలో నా దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ పరిసర ప్రాంతాలకు నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదముగా మార్చునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతాను. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మందిరానికి మరొక పేరు, సంఘానికి మరొక పేరు దేవుని గృహము. ప్రత్యక్ష గుడారం అని మనం చదువుకుంటాం. మందిరాల గురించి మందిరం అని చదువుకుంటాం, సన్నిధి అంటాం, గుడారం, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. అందులో దేవుని మందిరం అంటే లేక సంఘము అంటే అది దేవుని గృహము అని వ్రాయబడింది. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 2:16 ఉంటుంది. మీరు వింటే చాలు, చదవాల్సిన అవసరం లేదు, అవసరమైనప్పుడు చెప్తాను. నా తండ్రి ఇల్లు అని మందిరాన్ని యేసు ప్రభు ప్రబోధించినట్లుగా మనం చూస్తాం. దేవుని మందిరం అంటే నా తండ్రి ఇల్లు, గృహము అంటే ఇల్లు, హౌస్ అంటాం, బిల్డింగ్ అంటాం. ఈ దేవుని ఇల్లు లేక దేవుని గృహం. మీరందరూ దేవుని గృహమై ఉన్నారు. మీరందరూ దేవుని ఇల్లై ఉన్నారు. ఈ దేవుని ఇంటిలోనికి మిమ్మల్ని అందరినీ దేవుడు తీసుకొని వచ్చారు. ఆత్మ సంబంధంగా మిమ్ములనే దేవుడు దేవుని గృహముగా మార్చారు. ప్రప్రదంగా దేవుని మందిరమును గూర్చినటువంటి ఒక దర్శనం బైబిల్లోనే ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనంలో మీరు గమనించినప్పుడు యాకోబు కలిగింది. అంతకుముందు మనం దేవుని మందిరం అనే పదాలు బైబిల్లో చూడలేం. ప్రప్రథంగా తండ్రి ఇంట్లో నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక చోట ఆయన నిద్రిస్తున్నప్పుడు తలగడగా చేసుకున్న ఒక రాయిని, అక్కడ ఒక దర్శనం, భూమి మీద నుండి ఆకాశమునకు నిచ్చినేయబడటం, దేవదూతలు ఎక్కటం దిగటం, దేవుడు ఆ నిచ్చెనకు పైన ఆసీనుడై ఉన్నట్టు మనం చూస్తాం. ఆయన నిద్ర మేలుకొని 17వ వచనంలో వెంటనే ఈ మాట అంటారు, ఇది దేవుని మందిరమే కానీ, అక్కడ హౌస్ ఆఫ్ గాడ్ అంటుంది. అంటే దేవుని ఇల్లు, దేవుని గృహం. అందరు చెప్పండి, దేవుని గృహం, దేవుని ఇల్లు. ఇది దేవుని ఇల్లే కానీ వేరొకటి కాదు. దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు, దేవుని సంఘం అంటే దేవుని ఇల్లు. దేవుడు నివసించే
స్థలం అది. ఇందాక చెప్పుకుంటూ వచ్చారు సేవకులు. దేవుడు నివసించే స్థలం, దేవుడు తన మహిమతో నింపే స్థలం, దేవుడు తన ప్రజలను ఆశీర్వదించే స్థలం. మనం కొంచెం వ్యతిరేకంగా బైబిల్లో గమనించినప్పుడు దేవుని గృహము ఈ రోజున దేవుని గృహముగా ఉండట్లేదు. దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటి? వేరొకటి కూడా ఉన్నది అని అర్థం. అర్థం చేసుకోవాలి భాష, భావం. ఇది దేవుని ఇల్లే కానీ వేరొకటి కాదు అంటే దాని అర్థం ఏమిటి? వేరొకటి కూడా ఉన్నది అని అర్థం. ఒలీవల కొండ మీద నుండి యేసు ప్రభు ఆయన గాడిద మీద కూర్చోబెట్టి ఆయన ఊరేగించుకుంటూ హోసన్నా జయం అనుకుంటూ యెరూషలేము ప్రార్థనా మందిరంలో తీసుకొని వచ్చారు. యేసు ప్రభు ఎక్కడైనా కోపడినట్లు, ఉద్రేకుడైనట్లుగా మనకు అరుదుగా కనపడతాయి. కానీ ఆయన ప్రార్థనా మందిరంలోకి రాగానే త్రాళ్ళతో కొరడాలుగా చేసి ఆయన కోపడినట్లుగా అక్కడ రోకల మార్చువారిని, పావురములను అమ్మువారి బల్లలను పడగొట్టినట్లుగా మనం చూస్తాం. ఆ సందర్భంలో వాడిన మాట ఈ మాట, నా తండ్రి ఇల్లును మీరు వ్యాపారపు ఇల్లుగా మారుస్తున్నారేమిటి? నా తండ్రి ఇల్లుని వ్యాపారపు గృహముగా మారుస్తున్నారేమిటి? ఇందాకే నేను మీకు చెప్పాను, గుర్తుందా? దేవుని గృహం అంటే దేవుని గృహముగానే ఉండాలి, వేరొకటిగా ఉండకూడదు. అంటే వ్యాపారపు ఇల్లుగా ఉండకూడదు. యేసన్న గారు దేవుని మందిరం విషయంలో చాలా వైరాగ్యం కలిగిన వారు. వినాలి మీరు. ఇక దావీదు ఏ విధంగా దేవుని మందిర స్థలాన్ని చూడటానికి, దేవుని మందిరం కట్టాలని, నా కనులకు నిద్ర రానివ్వలేదు, నేను పరుండే మంచం ఎక్కలేదు అని నిబంధనలు చేసుకొని ప్రమాణాలు చేశారో, దేవుని మందిరాన్ని గురించి యేసన్న గారు మాట్లాడినప్పుడంతా వారు ఇలాగే చెప్పేవారు. దేవుని మందిరం, దేవుని సంఘం అంటే పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ కాదు అనేవారు, మార్కెట్ యార్డు కాదు అనేవారు. కారణం ఏంటంటే దేవుని మందిరం దేవుని మందిరముగానే ఉండాలి. అది వ్యాపారపు ఇల్లు కాదు. దేవుని మందిరం అంటే వ్యాపారపు ఇల్లు కాదు. కొన్ని చోట్ల అక్కడక్కడ నేను చూస్తాను బందీ గృహం. అర్థమైందా? బందీ గృహం, వ్యాపారపు గృహం, బందీ గృహం, ఇలా కొన్ని వ్యతిరేక పదాలు కూడా మనం అక్కడక్కడ చూస్తాం. దేవుని మందిరమే కానీ అది వ్యాపారపు ఇల్లుగా ఉంది. దేవుని మందిరమే కానీ అది బందీ గృహముగా ఉంది. దేవుని మందిరమే కానీ అది కళ్యాణ మండపంగా ఉంది. దేవుని మందిరమే అది క్లబ్గా ఉంది, క్లబ్గా ఉంది. రూఢిగా చెప్తున్నాను, ఈ దేవుని గృహమై ఉంది. మీరందరూ దేవుని గృహమై ఉన్నారు. మీరందరూ దేవుని ఇల్లై ఉన్నారు. సార్ చెప్పండి సంతోషంగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అమ్మాయిని అడిగి తీసుకొని రండి, అబ్బాయిని ఇటు తీసుకొని రండి, మందిరంలో ఇద్దరు చూసుకుంటారు. యేసన్న గారు చెప్పేవారు, ఇది పెళ్లి చూపులు చూసుకునే కళ్యాణ మండపం కాదు, రాజకీయ రంకు కాదు, బొంకు కాదు అనేవారు యేసన్న గారు. అమ్మాయిని అటు తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అబ్బాయిని తీసుకొని కూర్చుంటారు, ఇద్దరు ఒకసారి చూపులు వేసుకుంటారు అనటానికి అలాంటిది కాదు. మెడిసిన్ అమ్మే స్థలం కాదు మందిరం అంటే. చీటీ పాటలు వేసే స్థలం కాదు మందిరం అంటే. ఉండాల్సిన పాటలు పాడితే చాలు, మనం పాడుకున్న పాటలని, క్రైస్తవ పాటలు అన్నీ పాడితే చాలు. మళ్ళీ చీటీ పాటలు పాడే స్థలం కాదు మందిరం అంటే. మేమెవరమి, మీరెవరు?
ఇప్పుడు చెప్పండి, మేమెవరము అని ఒక గుంపు గురించి చెప్తున్నారు, మీరెవరు అని ఇంకో గుంపు గురించి చెప్తున్నారు పౌలు గారు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. యేసన్న గారితో మేము కూడా జత పని వారమై ఉన్నాము. యేసన్న గారు ఎప్పుడు చెప్పేవారు, నా క్రింద ఎవరు లేరు రా అనేవారు. నా క్రింద ఎవరు లేరు. చిన్న సేవకులను కూడా ప్రేమించేవారు, గౌరవపరిచారు. నా క్రింద ఎవరు లేరు, నా జత పని వారు, వారితో సమంగా. ఒక్క యేసన్న గారితో ఈ పరిచర్య కొనసాగదని మిమ్మల్ని అందరినీ దేవుడు తీసుకొని వచ్చారని చెప్పేవారు. మేమెవరు ఇప్పుడు? దేవుని జత పనివారు. దేవుని జత పని వారైన సేవకులందరూ ఒక్కసారి కుడి హస్తం పైకెత్తి చెప్పండి గట్టిగా. వేరు కాదో, భాష అర్థం కావట్లేదు మీకు. భాష అర్థం చేసుకోరా, నేను అందుకే భాష భావం అని చెప్పాను కదా. దేవుని జత పనివారు మేము. తెలుగు తెలియమా உங்களுக்கு? తెలియమా? దేవుని జత పని వారందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. ఇప్పుడు మీరు మమ్మల్ని అందరిని అనండి, మీరు దేవుని జత పని వారు అనండి. చేతులు పైకి చెప్పండి అందరూ. మీరు కూడా అందరూ. మేమందరం ఎవరిమి? దేవుని జత పనివారు. ఇప్పుడు మేమందరం చెప్తాం మీ గురించి, మీరు దేవుని గృహమై ఉన్నారు. చప్పట్లు కొట్టి అందరూ సంతోషంగా, ఇంకొచ్చే గట్టిగా. మేమేమో దేవుని జత పని వారమై ఉన్నాము, మీరందరూ దేవుని గృహమై ఉన్నారు. ఇక రెండు గుంపులు ఉన్నాయి. దేవుని జత పనివారమైన గుంపు మేము, దేవుని గృహమైన గుంపు మీరు. ఒకటి మాత్రం వాస్తవం, విమర్శ కాదు కానీ, ఈ దేవుని ఇల్లే కానీ వేరొకటి కాదు. బందీ గృహము కాదు, వ్యాపారపు ఇల్లు కాదు. ఇది దేవుని గృహం, దేవుని ఇల్లు. ఆ యాకోబు కలిగినటువంటి దర్శనం, దేవుని దైవ సేవకులైన యేసన్న గారికి కలిగిన ఈ మినిస్ట్రీస్ మీద, సేవకుల మీద, సంఘం మీద ఉన్న ఆ దర్శనం, ఇది దేవుని ఇల్లే కానీ మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ దేవుని గృహం, దేవుని గృహం, దేవుని గృహం, దేవుని గృహం అనే ఆ మాటల మీద ఒక 4 మాటలు కొద్దిగానే చెప్తాను. ఈ ఏ గృహముగా బందీ గృహంగా ఉండకూడదని చెప్పాను, వ్యాపారపు గృహముగా ఉండకూడదని చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి, ఎన్ని అవసరం లేదు మనకు. మందిరం అంటే ఏ గృహముగా ఉండాలి అనేది కొంచెం మనం లేఖనాల్లో గమనించినప్పుడు మందిరాన్ని పోల్చి కొంచెం చెప్తాను మీకు. వ్రాయబడిన మాటలు అక్కడున్న ఆ భాగాలు వేరుగా ఉంటాయి, అయినా అవసరాన్ని బట్టి నేను గృహం అనే దాని మీద మాట్లాడుతున్నాను. కీర్తనలో కూడా ఒక మాట ఉంది కదా, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన. చెప్పండి అందరూ ఒకసారి ఆ మాట తెలిసిన వాళ్ళు చెప్పండి. గృహమును విత్తమును, ఎత్తమును కట్ చేయండి. గృహమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, హోసన్నా మినిస్ట్రీస్ అనేది దైవజనులు యేసన్న గారు ఒక పెద్ద వృక్షం. ఆ వృక్షపు నీడలో నేను ఉన్నాను, ఆ వృక్షపు నీడలో మీరందరూ ఉన్నారు. అర్థమైందా? ఈ రోజున ఈ స్థలములో నిలబడి 4 మాటలు మీకు బోధిస్తున్నాము, సేవకులంగా తీర్చబడ్డాము. దీనికి కారణం దైవజనులు యేసన్న గారు కృషి, వారి ప్రార్థన,
వారికి మా మీద ఉన్నటువంటి ఆప్యాయత, నిలబడే విధానాలు నేర్పించారు, మాట్లాడే విధానాలు నేర్పించారు, బోధించే విధానాలు నేర్పించారు. ఎందుకు చెప్తున్నానో ఆలోచన చేయండి. దీన్ని పోల్చి నేను మీకు చెప్తున్నాను. చాలామందికి ఇందాక సహోదరులు చెప్పారు కదా, ఇప్పట్లో ఉన్నటువంటి వారికి, ఇప్పట్లో వచ్చినటువంటి విశ్వాసులకు తెలియదు, ఇప్పట్లో వచ్చిన సేవకులకు కూడా తెలియదు మినిస్ట్రీస్ యొక్క పునాదులు ఏమిటో. ప్రారంభంలో ఈ మినిస్ట్రీస్ ఎలా స్థాపించబడింది, ఈ చెన్నైలో కూడా ఎలా పరిచర్య ప్రారంభించబడింది అనేది ఇప్పట్లో ఉన్న వాళ్ళకి తెలియదు. చెన్నైకో లేదా బెంగళూరుకో ఎక్కడికో సేవకుని పంపిస్తే దీని పునాదులు ఏమిటి, ఇక్కడ ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ప్రయాసపడి ఉంటారు, అర్థమైందా? ఎలా ఆ రోజుల్లో మెదులు ఉంటాయి. ఇందాక సహోదరులు అబ్రాం పాస్టర్ గారు చెప్పారు, స్కూల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు మనకు ఒక సమయం ఇచ్చేవాళ్ళు, ఆ సమయంలో ఆరాధన జరిపించుకునేవాళ్ళం. మరలా వెంటనే మేము పలకల దొడ్లో ఉన్నటువంటి అదే మౌదన్నలో చిన్న ఇల్లు ఉండేది, అక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళటానికి వీలు లేదు మాకు. ఎందుకంటే మరలా అక్కడ వేరే వాళ్ళు సిపిఎం వాళ్ళు అక్కడ సండే స్కూల్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. మేము అక్కడికి వెళ్ళే వసతులు మాకు లేవు. అలా అని చెప్పి ఆ స్కూల్లో కాసేపు ఉండే వసతులు మాకు లేవు అప్పుడు. అర్థమైంది మీకు? అక్కడికి వెళ్తే వాళ్ళు ఉండేవాళ్ళు, స్కూల్లో ఉంటే మరలా మనది అయిపోగానే మరలా వేరే నాటికలు జరుగుతూ ఉండే, వాళ్ళందరూ గదలు త్రిశూలాలు అన్నీ పట్టుకొని రెడీగా ఉంటారు బయట. ఏది మేము బయటికి వెళ్ళగానే వాళ్ళు లోపలికి వస్తారు. ఒక చిన్న ఇంత క్యారేజ్, ఇంత టిఫిన్ బాక్స్ లాగా, ఇప్పటిలాగా 4 అరలు 5 అరలు కాదు, ఒక స్టీల్ది ఇంత గిన్నెలో టమాటా రైస్ అని అంత వండుకొని వచ్చి, అర్థమైందా, పరిచయం చేసిన పిల్లలు అందరికీ ఇది ఇలా చేతులు పెట్టుకుంటే అంతంత ముద్ద అబ్రాం పాస్టర్ గారు పెట్టేవారు. ఆ మిగిలింది ఆ బాక్స్లో ఉన్నది నాకు ఇచ్చేవాళ్ళు ఆ మూతలో. అప్పుడు మేము అనుకునేవాళ్ళం ఎక్కడికి వెళ్దామని. ఆ రోజు ఆరాధనకి ఎవరు రాలేదో తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ మీద ఏదో రాలేదని తపంతో కాదు, మాకు నిలబడటానికి చోటు లేక. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, పార్కులు ఉంటే ఆ పార్కుల దగ్గర కాసేపు కూర్చొని వచ్చేవాళ్ళు ఆ సమయంలో. ఎందుకు చెప్తున్నా ఆలోచన చేయండి. అంటే ఉండటానికి కూడా అంత వస్తలేని పరిస్థితులు. ఇప్పుడు అర్థం కావట్లేదు చాలామందికి. చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. సైకిల్ మీద తిరిగిన రోజులు ఉన్నాయి, బేషన్ బ్రిడ్జి మీద రిక్షాలు దొక్కిన రోజులు ఉన్నాయి. చోలాయిలో ఓ తల్లి ఉండేది, మొన్ననే ప్రభునందు నిద్రించారు, విశ్రాంతి అమ్మని. ఆమె మనకు చాలా మంచి విశ్వాసి. ఆమె ఇంకొక ఆమెను తీసుకొని వచ్చారు, సరోజమ్మ అని తల్లి గారిని, పేర్లు గుర్తున్నాయి. అసలు ఆమె ఎప్పుడు ప్రార్థనకు రారు. ఆమె భోజనం చేస్తున్నప్పుడు కూడా కోళ్ళు ఏమైనా వచ్చినప్పుడు కూడా ఉస్సు అందంట, ఎందుకంటే మెతుకులు రాలు అయ్యా ఎక్కడ తింటాయోనని. అంత పిసినితాను. ఓ శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన పెడితే ఆమె గారు వచ్చి బైక్ కావాలని ప్రార్థన చేస్తుంటే ఇంటికి రమ్మని చెప్పి 10,000 ఇచ్చారు. అందరు నన్ను ఆశ్చర్యంగా చూశారు. 10,000 ఆ తల్లి ఇటువంటి, 10,000 ఆ తల్లి ఇటువంటి. అస్సలు చాలా పిసినితనంగా ఉండి ఆమె. వేరే చర్చికి వెళ్ళేవాళ్ళు, ఏదో శుక్రవారం మీరు ఉపవాస ప్రార్థన పెట్టారు వచ్చారు. ఆ తల్లి ఒకటి ఏంటంటే, నేను ఎందుకైనా మంచిదాన్ని వాళ్ళని జాగ్రత్త దాచిపెట్టాను. అన్నా ఎవరన్నా ఆమె మరలా తీసుకుంటుంది అంటే, నేను నిజంగా మంచిదని చెప్పి దాన్ని జాగ్రత్త దాచిపెట్టాను. మీకు తెలియదు కదా. ఆ మరుసటి రోజు ల్యాండ్ లైన్ ఉండేది మనకు. ఆమె ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఇంటికి రండి అని. నాకు డౌట్ వచ్చింది వీళ్ళు చెప్పటం, ఈయన గారు ఫోన్ చేయటం. ఆ 10,000 రూపాయలు తీసుకొని వెళ్ళాను. నేను వెళ్ళగానే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటే, ప్రైజ్ లార్డ్ అమ్మా అని. అయ్యా నేను 10,000 ఇచ్చేసరికి దేవుడు నన్ను అడిగాడు, ఎందుకు ఇచ్చావు 10,000 అని. అందుకేనమ్మా తీసుకొని వచ్చానమ్మా. మరి ఏం చేసేది, తీసుకొని వచ్చాను తల్లి అంటే, అది కాదయ్యా 10,000 బండి రాదు, ఇంకొక 5,000 ఇవ్వమని చెప్పారయ్యా అని చెప్పారు. అర్థమైందా? అలా
సుజుకి బండి కొనుక్కున్నాం. స్కూటర్ కొనమని ఏసన్న గారు చెప్పారు. స్కూటర్ కొనమంటే ఎడ్విన్ గారు అప్పట్లో నుండి మీరు స్కూటర్ కొంటే అది 3 నెలలే పనిచేసింది చెన్నైలో. ఇక 3 నెలలు పనిచేయదన్నా, వాటర్ ఎక్కువ వస్తుంటాయి, ఆగిపోతుంటుందని సెకండ్ హ్యాండ్లో సుజుకి బండి తీసుకున్నాం. ఇలా పరిచర్యలు ప్రారంభించాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అనుభవాలు ఉంటాయి. ఇప్పట్లో యోసేపుని ఎరగని తరములాగా సేవా పరిచర్యల సేవకులు, విశ్వాస పరిచర్యల విశ్వాసులు చేరి ఆ పునాది సిద్ధాంతాలు తెలియక స్వచ్ఛతను పాడు చేస్తున్నారు అని తీర్పు తీర్చట్లేదు, కానీ తెలుసుకోమని చెప్తున్నాను. ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉంటాయి. ఈ మందిరం, ఈ స్థలాలు, ఈ రోజున ఈ పరిచర్య పితరులు మనకి ఇచ్చిన స్వాస్థ్యం. చెప్పండి, పితరులు మనకి ఇచ్చిన స్వాస్థ్యం. ఇది గృహము పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. ఆ నీడలో మనమంతా ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, దాన్ని గమనించి ఆ విధంగా మెదలాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 12-13 వచనాలు మీరు గమనించండి. అదే ఉందా? నా జనుల భూమిలో 13 నుండి, నా జనుల భూమిలో, అందరు నోట్ చేయండి, ఆనందపురములోని ఆనంద గృహం. దేవుని మందిరం అంటే చెప్పండి, ఆనంద గృహం. స్వరమెత్తి చెప్పాలి నేను చెప్పిన మాట. ఆనంద గృహం అనండి గట్టిగా. ఈ ప్రార్థనా మందిరమును నా దేవుడు ఆనంద గృహముగా మార్చునుగాక. మీరందరూ ఆనంద గృహముగా మార్చబడుదురుగాక. ఇది చేతులు పైకి ఎత్తాలి అందరూ. ఆమేన్ అనేటప్పుడు చేతులు పైకి ఎత్తండి గట్టిగా. ఆనంద గృహముగా మార్చబడాలి. దేవుని మందిరములో ఆనందం ఉన్నది. దేవుని మందిరములో మీరు ఆనంద భరితులుగా మార్చబడతారు. దేవుని మందిరములో మీ దుఃఖములు, నిట్టూర్పులన్నీ తొలగిపోతాయి. దేవుని మందిరములో మీ దుఃఖ దినములన్నిటిని దేవుడు సమాప్తం చేస్తారు. యెషయా ప్రవచన గ్రంథంలోనే 56వ అధ్యాయములో 7వ వచనములో మంచి మాట ఉంటుంది. మందిరమును గురించినటువంటి ఒక మంచి మాట. నా ప్రార్థన మందిరములో నేను వారిని ఆనందింపజేసేదను. ఆనందంగా బ్రతికే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పమన్నాను అనుకోండి, చాలామంది చెప్పరు. ఆనంద గృహముగా ఉండవలసినటువంటి, ఆనందపురముగా ఉండవలసినటువంటి వ్యక్తులు, ఆనంద గృహముగా ఉండవలసిన కుటుంబాలు, ఆనంద గృహముగా ఉండవలసినటువంటి మందిరాలు ఈ రోజున ఆనందాన్ని నోచుకోలేకపోతూ ఉన్నాయి. లోకములో ఎన్నో విధములైన ఆనందాలు ఉన్నాయి. బాగా వినండి. మేము చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం సభల విషయంలో. నా మటుకు నేను చెప్తాను, మన దేశంలో చార్మినార్, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చార్మినార్ చూశాను. పెద్దగా మాకు ఆహ్లాదకరంగాను ఆనందకరంగాను అనిపించలేదు. అటు ఆగ్రా వెళ్ళినప్పుడు తాజ్మహల్ చూసాం. ప్రపంచ వింతలు కొన్ని ఉంటాయి, వాటిల్లో కొన్నిటిని చూసాం. ఆ ప్రాంతాలకు వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఆహ్లాదకరంగా ఉన్నటువంటి సముద్రాన్ని కానీ, నదులు కానీ, బీచ్లు కానీ, ఆ ప్రాంతానికి వెళ్ళాం కదా అని చూస్తూ వచ్చేవాళ్ళం. అర్థమవుతుందన్నా? ఇటేనన్నా ఇటే వినండి, తర్వాత పోజులు ఇద్దరు అయిపోయిన తర్వాత సెల్ ఫోన్కి. ఆహ్లాదకరంగా ఆనందకరంగా అనిపించవు. బైబిల్లో రాయబడింది, సొలొమోను సంఘాన్ని చూసి ఒక మంచి మాట చెప్తారు. ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు. వారమంతా ఒకవేళ ఆయా ప్రాంతాలకు వెళ్ళి సభలు పెట్టి లేదా ప్రాంతాల్లో తిరిగి ఒక్క ఆదివారం ఆరాధనకు వచ్చి ఆరాధనలో మందిరాన్ని చూసి సంఘాన్ని చూస్తే
మా హృదయం ఎంతో ఉప్పొంగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో చూస్తున్నాం మేము, దేవుడు అవకాశాలు ఇచ్చారు కాబట్టి. కానీ ఆనందకరమైనది ఏమిటంటే సంఘమే ఆనందకరమైనది, మందిరమే ఆనందకరమైనది. ఈ శుభవేళ నా దేవుడు మీతో చెప్తున్నారు, ఆనందానికి వ్యతిరేకంగా అక్కడ ముండ్ల తుప్పలు బలురకాశి చెట్లు పెరిగాయని వాక్యం చెప్తుంది. అదే 32వ అధ్యాయంలో 13వ వచనాన్ని మీరు గమనించినప్పుడు, ఆనందపురములలో ఆనంద గృహములలో ముండ్ల తుప్పలను బలురకాశి చెట్లు పెరుగుతున్నాయి. ఇవి శరీర కార్యాలు. కొన్నిసార్లు మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థలో, మీ జీవిత పయనంలో ఈ ముండ్ల తుప్పల్లాగా బలురకాశి చెట్లులాగా కొన్ని శరీర కార్యాలు, పౌలు గారు చెప్తారు కదా, శరీర కార్యాలు ఈ విధంగా ఉంటాయని. అవన్నీ మీలో ఆనందాన్ని లేకుండా చేస్తూ ఉన్నాయి. సంతోష భరితులుగా మీరు మార్చబడలేకపోతూ ఉన్నారు. సామంతులు కానీ సామాన్యులు కానీ. అర్థమైందా ప్రియమైన సహోదరులారా? అందుకే నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ ప్రార్థనా మందిరములో మిమ్ములను ఆయన ఆనందింపచేయునుగాక. విశ్వసించండి, ఈ ఆరాధనలో ఈ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో నా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతూ ఉన్నారు, ఆశ్చర్య కార్యములు చేయబోతున్నారు. మీ హృదయములో దాగి ఉన్న దుఃఖాన్ని నా దేవుడు ఈ రోజున తొలగించబోతూ ఉన్నారు. మీ కన్నుల్లో కార్చబడే కన్నీటి బొట్లన్నిటి నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నారు. హృదయానందముతో మీరు ఇక్కడ కేకలు వేయచ్చు. అదిగో ఆ రోజున జ్ఞానులు అత్యానంద భరితులై తిరిగి వెళ్ళినట్లుగా నా దేవుడు మిమ్మల్ని ఆనందింపచేయునగాక. చప్పట్లు కొట్టి సంతోషించు అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. ఆనంద గృహముగా మీరు మార్చబడుదురుగాక, ఆనంద గృహముగా మీరు మార్చబడుదురుగాక. మీ గుండెల్లో దాగి ఉన్న విచారములన్నీ నా దేవుడు తొలగించునుగాక. రోగాల గురించి దుఃఖపడుతున్నారా? ఆర్థిక సమస్యల గురించి మీరు దుఃఖపడుతున్నారా? వివాహమై సంతానము లేని దుఃఖమా? రకరక దుఃఖములు ఈ లోకములో మనిషిని పీడిస్తూ ఉన్నాయి. ఆ విచారముల చేత మీరు రోజు రోజుకి నలిగిపోతూ ఉన్నారు. ఎందుకో ప్రభు చెప్పమన్నారు, ప్రేరేపణ బట్టి ఈ మాట మీ ముందు పెట్టాను. విశ్వసించండి, దేవుని సన్నిధికి మీరంతా ఆశతో వచ్చారు. హన్నా ఉన్నారు, ఆమె జీవితంలో దుఃఖం ఏమిటంటే పిల్లలు పుట్టలేదని, పిల్లలు కలగలేదని. ప్రతి సంవత్సరం ఆమె ప్రార్థనా మందిరానికి వెళ్తుంటారు. ఒక తిరునాళ్ళలాగా జాతర చేసుకొని వచ్చేవారు. ఆ రోజున ఒక నిర్ణయం చేసుకున్నారు, ఈ పెనిన్నతో ఊరికే వివాదాలు ఎందుకు, నీతిగల న్యాయాధిపతి కదా దేవుడు. ఆమె మోయబడిన గర్భాన్ని తెరిచిన వారు నా మోయబడిన గర్భాన్ని తెరవలేరా? దానికి ఆయన సమర్థుడు కదా. ఏటేటా వస్తున్నాను, అసంతృప్తి తిరిగి వెళ్తున్నాను. ఏ రోజు ఈ పోట్లాట్లేనా, ఏ రోజు ఈ సమస్యలేనా, దుఃఖముతో వెళ్ళటమేనా, ఎందుకు ఈ పేషీలు, ఎన్ని గొడవలు ఎందుకని. చూడండి, తిన్నగా ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆ ప్రార్థనా మందిరములో ఆమె కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆమె నింద తొలగిపోవాలని. ఆలోచన చేయండి, ఆ గొప్ప దైవజనుడు ఏలీ వచ్చి చెప్తారు ఆమెతో, అమ్మా, ఇజ్రాయేలీయులైనటువంటి దేవుని సన్నిధిలో నీవు చేసుకున్నటువంటి అదిగో ఆ ప్రార్థన, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నా దేవుడు నీకు దయచేయునుగాక. వాక్యం అంటుంది, నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను. ఎందుకు? దేవుని సన్నిధిలో సగం సంపూర్ణతగా, సగం సంతోషం కాదు. కీర్తనకారుడు అంటాడు కదా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. భౌతికంగా
ఒకవేళ మీ అవసరాలు తీర్చబడక, మీ కార్యములు జరగక దుఃఖపడుతూ ఉన్నారా? నా దేవుడు వాటన్నిటిని నా దేవుడు సఫలపరిచి ఆయన మిమ్మల్ని ఆనందింపచేయునగాక. విశ్వసించండి, మీ నోటి నిండా నా దేవుడు నవ్వించబోతామన్నారు. మీ పెదవులు ప్రహర్షించబోతూ ఉన్నాయి. ఇంకా వికారంగా ఉంటుంది ఎందుకు మరి? ఉసూరు అనుకుంటా. సంతోషంగా చూడండి, సంతోషంగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టి. ఏదో అన్న అంటారుగా బస్ స్టాండ్లో చెప్పులు మర్చిపోయినట్లుగా, వికారంగా ఎందుకు ఉంటారు? సంతోషంగా చెప్పండి గట్టిగా, ఆమేన్. మీరు ఎంత సంతోషంగా ఉంటే మీ ముఖము ఏ లవ్లీలు రాయాల్సిన అవసరంలా, ముఖాలకు ఏ లిప్స్టిక్లు అవసరంలా, అర్థమైందా? అదే రాస్తుంటారు ఆ లవ్లీలు అవన్నీ అవసరంలా. మీరు సంతోషంగా ఉండటమే మీ ముఖమునకు తేట ప్రకాశమానంగా మారతాయి. మీరు ఎంత సంతోషంగా బ్రతుకుతారో, అర్థమైందా? మానసిక ఒత్తిళ్ళన్నింటినీ మన జీవితం మీదకి, మన శరీరం మీద తీసుకొని రాకూడదు. నేను ఆరోగ్యంగా ఉంటాను ఇప్పుడు. కారణం ఏంటంటే అన్నీ మేదేసుకోను, ఏ విషయంలో కూడా నేను ప్రార్థన చేసుకుంటాను, కానీ వాటిని గురించి మదనపడి, దాని గురించి కంగారు పడి, దాని గురించి నేను తీవ్రంగా ఆలోచన చేసి ఏదో 4 రాజ్యాలను ఈ లోకంలో తీసుకొని వచ్చాను, ఆ 4 రాజ్యాల సంగతి ఏంటి, 4 రంగుల సంగతి ఏంటని అంతగా నేను ఆలోచించాను. నేను అలా అని నేను వదిలేస్తాను కోబాకండి, ప్రార్థన చేస్తాను. అందుకే నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, నిండు కొండలాగా ఉంటాను. నేను నా ఆరోగ్య రహస్యం ఇది. గాలికి పోతా ఉంటాయి కొంతమంది, అటు పోతావు ఏంటమ్మా, రా రా నన్ను విజిటింగ్ చేసుకొని వెళ్ళు అన్నట్లు తెచ్చుకోను నేను. సంతోష హృదయమే ఆరోగ్యదాయకం. వీటన్నిటికంటే కూడా ఇంకొక మంచి మాట చెప్పనా, దేవుని మందిరంలో మీకు దొరికే ఒక మంచి ఆనందం చెప్పనా, యేసన్న గారు పాడిన పాట ప్రపంచ తెలుగు ప్రజలనే కదిలించేసింది. ఏంటది? ఏంటి? రక్షణ ఆనంద భాగ్యం. దేవుని సన్నిధిలో మనందరికీ రక్షణ ఆనందాన్ని దేవుడు దయచేయబోతున్నారు. ఇంకొకసారి సంతోషంగా చేతులు పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నవ్వాలి, అందరు నవ్వుకుంటే చెప్పాలి. చివర్లో ఏడిపిస్తాను చిన్న మాటలో, ఇప్పుడు మాత్రం నవ్వాలి. ఏ పాయింట్కి ఆ విధంగా ఫీల్ అవ్వాలి మీరు, అర్థమైందా? నవ్వండి మరి. ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఒక అమ్మాయికి ఫ్రెండ్స్ అంతా నిలబడ్డారు ఎదురు, అర్థమైందా? స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్ అంటుంటారు. ఇలా అంటుంటారు పెదవుని. ఆ పిల్లకేమో ఇష్టం లేదు. ఇక నవమందలు కదా అని చెప్పి ఈయన పళ్ళు బయటివి. అలా కాదు, మీరు హృదయంలో నుండి మీకు నా దేవుడు అంత ఆనందాన్ని దయచేయను కాక. ఎంత స్వరం ఉందో అంత స్వరముతో గట్టిగా చెప్తూ చప్పట్లు కొడితే అందరూ ఆనంద భరితులుగా మార్చబడుదురుగాక. రక్షణ ఆనందాన్ని నా దేవుడు ఇచ్చునుగాక. పరిశుద్ధాత్మ ఆనందాన్ని నా దేవుడు మీకు ఇచ్చునుగాక. పరలోకపు ఆనందముతో మిమ్మల్ని నింపునుగాక, నింపునుగాక, నింపునుగాక. ఇప్పుడే 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 ఒక్కొక్కరు ఆనంద భరితులుగా మార్చబడుదురుగాక. ఆనందమయముగా మీరు మార్చబడుదురుగాక. రక్షణ ఆనంద భాగ్యం మనకు దొరికింది చాలు దేవుని మందిరంలో. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయంలో 10వ వచనం. విశ్వాస గృహము, దేవుని మందిరము దేవుని గృహమై ఉన్నది అని చెప్పాను. ఏ గృహముగా ఉండాలి? మొదటిది ఆనంద గృహం. రెండవది గమనించండి, దేవుని మందిరం అంటే అది విశ్వాస గృహము. నాతో పాటు ఏకీభవించిన అందరు గట్టిగా, ఏ గృహం? విశ్వాస గృహం.
ఆనంద గృహం అంటే ఆ మందిరంలో ఆనందం ఉండాలి, ఆ సంఘములో ఆనందం ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాస గృహం అంటే ఆ మందిరములో విశ్వాసం ఉండాలి. ఆ మందిరములో ఉన్నటువంటి విశ్వాసులలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం. ఒకనాడు నాకు అంత పూర్తిగా తెలియదు, కొంత మట్టుకు తెలిసిన వారు చెప్తున్నా. ఒకనాడు హోసన్నా మందిరానికి మొదటి పేరు ఏమిటంటే విశ్వాస మందిర్. నేను ప్రప్రథంగా శారదా కాలనీకి వచ్చినప్పుడు సేవకి, అప్పుడు కూడా నేను చూశాను ఆ బోర్డులు, విశ్వాస మందిరం, విశ్వాస మందిరం. తర్వాత హోసన్నా మందిరం అని యేసన్న గారు, అంటే యేసన్న గారికి నేను ఒక మాట చెప్తా యేసన్న గారిని గురించి. విశ్వాసమునకు ఒక రూపాన్ని మనం చూడలేం. ఏదైనా సత్యానికి ఒక నిదర్శనం చూడాలంటే కొంతమందిని మనం గమనిస్తాం. ఒక నిజానికి ఒక పదార్థాన్ని చూడాలంటే కొంతమందిని మనం చూస్తాం. ఒకరు ఏదైనా ఒక మాట చెప్పారంటే అది నిజము, ఆయన చెప్పింది నిజము అనటానికి వేరే వేరే డిక్షనరీలు ఏం చూడాల్సిన అవసరంలా. ఆ వ్యక్తి చెప్పినటువంటి ఆ మాటను బట్టి, ఆ వ్యక్తిని బట్టి దాన్ని నమ్మొచ్చు మనం. ఎందుకంటే ఆ నిజానికి ఇతడే ఒక నిదర్శనం. అర్థమైంది మీకు? ఆ సత్యానికి ఆయనే ఒక నిదర్శనం. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే దైవజనులైన యేసన్న గారు. నిలువెత్తు నిదర్శనం. ఎంత విశ్వాసపరుడంటే ఆయన అంత విశ్వాసపరులు. ప్రియమైన సహోదరులారా, హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాసము చేత ప్రారంభించబడింది. హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాసము ద్వారా స్థాపించబడింది. హోసన్నా మినిస్ట్రీస్ ఈ రోజు వరకు కూడా విశ్వాసము ద్వారా కొనసాగించబడుతుంది. హోసన్నా మినిస్ట్రీస్ నేటి వరకు కూడా విశ్వాసములో నిలిచి ఉన్నది. ఎప్పటికప్పుడు మా విశ్వాసమును దేవుడు నూతన పరుస్తూ ఉన్నారు. ఇదొక విశ్వాస గృహం. బాగా ఆలోచన చేయండి. మొదటి నుండి యేసన్న గారితో సేవా పరిచర్యలో ఉన్నటువంటి సేవకుల్ని కానీ మైకిచ్చి కాసేపు ఆ రోజు అనుభవాలు చెప్పండి అంటే ఇదే చెప్తారు. లేమలలో పరిచర్య ప్రారంభించినప్పుడు వండుకోవడానికి అన్నీ ఉన్నాయి, అయ్యే చెప్తారు వాళ్ళు. అర్థమైందా? బియ్యం ఉన్నాయి, కందిపప్పు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఉప్పు ఉంది, కారం ఉంది, మసాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పొయ్యి వెలిగించుకోవటానికి అగ్గిపెట్టలేదు, ఇదే చెప్తారు. చెయ్యి చాపి యేసన్న నాకు అగ్గిపెట్టి ఇవ్వమన్నారంటే లేమలు ఎవరైనా ఇస్తారు. కానీ చెయ్యి చాపి అగ్గిపెట్టి ఒకటి ఇవ్వండి అని అడగటానికి కూడా విశ్వాసం ఎక్కడ బ్రద్దలైద్దో ఆలోచన చేయి. విశ్వాసం ఎక్కడ బద్దలవుతుందో అని ఒక రోజంతా వంట చేసుకోకుండా ఉన్నటువంటి రోజులు ఉన్నాయట. రూతక్కని అడిగిన అదే చెప్తారు. ఆ రోజుల్లో రాత్రి ఎప్పుడో ఒక త్రాగుబోతు, అర్థమైందా, ఆయన ఏదో త్రాగి వచ్చి యేసుప్రభుని చూపించండి అంటే యేసన్న గారు వాక్యాన్ని చూపించారంట. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అంటే వాక్యం జబ్బాకు మర్యాదగా యేసుప్రభుని చూపించాడంట. యేసన్నకి ఏం చేయాలి అర్థం కాక కాను బాక్స్ ఉంటే అదిగో అని చెప్పారంట. అప్పుడు ఆయన అన్నట్ట, ఓహో ఇందులో పెట్టావా యేసుక్రీస్తునే, సర్లే జాగ్రత్తగా ఉన్నాయి అని ఆడేదో కానికేస్తే, అర్థమైందా, 5 పెట్టి డబ్బులు అగ్గిపెట్టి కొనుక్కొని వంట చేసుకున్నా. ఇలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి. ఆలోచన చేయండి. మినిస్ట్రీస్ అలా ప్రారంభించబడింది. తుది శ్వాస పోయేంత వరకు కూడా దైవజనులు యేసన్న గారు విశ్వాసములో నిలబడిన వారు. పిచ్చోళ్ళు తెలియ కొంతమంది ఒకవేళ రకరకాలుగా మాట్లాడతారు కదా,
పిచ్చ పనులు కాకపోతే ఇంకేమి లేవు. యేసన్న గారు చాలా విశ్వాసపరుడు, చాలా నమ్మకం, విశ్వాసంతో ప్రార్థన చేసేవారు. దైవజనులైనటువంటి పౌలు గారు చెప్పినట్లుగా నేను యేసన్న గారి గురించి కూడా హామీ ఇవ్వగలుగుతాను. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించుకున్నాను, నా విశ్వాసమును కాపాడుకున్నానని చెప్పినటువంటి దాఖలో దైవజనులు యేసన్న గారిని కూడా జతపరచవచ్చు, చేర్చవచ్చు. అంత విశ్వాసపరులు యేసన్న గారు. చాలామందికి ఒక ₹1,00,000 వచ్చింది అనుకోండి, ఆ ₹1,00,000 పొందుకునే ఎవరికి విశ్వాసం ఉంటుంది. ఆ ₹1,00,000 వచ్చిన తర్వాత విశ్వాసం పాడవుతుంది. ఓ 2 మందిరాలు కట్టిన తర్వాత కట్టే వరకు విశ్వాసం ఉంటుంది. ఆ 2 మందిరాలు కట్టిన తర్వాత విశ్వాసం పోతుంది. మీకు అర్థమవుతుందా? జాబ్ వచ్చే వరకు విశ్వాసం. ప్రభా జాబు నాయనా, జాబు ప్రభా, జాబు నాయనా, జాబు నాయనా, జాబు లేవు నాయనా, జాబు లేదు ప్రభా, జాబు లేక జేబులో ఏమి లేవు ప్రభా, ప్రభా 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 అంటారు. జాబు రాగానే చెప్పండి, విశ్వాసం అనే వాడ బద్దలైపోతుంది. విశ్వాసాన్ని విసర్జిస్తున్నారు. యేసన్న గారు ఉన్నప్పుడే ఎన్నో మందిరాలు స్థాపించబడింది. యేసన్న గారు ఉన్నప్పుడు ఎన్నో స్థలాలు కొన్నాం. యేసన్న గారు ఉన్నప్పుడు ఎన్నో కారులు. యేసన్న గారు ఉన్నప్పుడే అన్ని సేవ ప్రారంభమైంది, అభివృద్ధి ప్రారంభమైంది. అప్పుడే అర్థమైందా? దాన్ని ఇంకొంచెం దేవుడు తీసుకొని వస్తున్నారు. ఈ 12 సంవత్సరాల్లో ఇంకా విస్తరింపు చేస్తున్నారు. అభివృద్ధి అనేది యేసన్న గారిలోనే ప్రారంభమైంది. నేను మాట చెప్తాను, ఎన్ని మందిరాలు కట్టినా, ఎంత దేవుడు డబ్బు చేతికి ఇచ్చినా, ఎన్ని కార్లు ఇచ్చినా, ఎన్ని వస్తువులు ఇచ్చినా, ఇంత ఇచ్చారులే దేవుడు అని చెప్పి ఆ వస్తువుల మీద యేసన్న గారు ఆధారపడలేదు, ఆ డబ్బు మీద యేసన్న గారు ఆధారపడలేదు. ఎప్పటికప్పుడు యేసన్న గారు విశ్వాసం మీదే ఆధారపడ్డారు. మరి మీ సంగతి ఆలోచన చేయండి. దేవుని మందిరానికి వస్తున్నారు మీరు, మిమ్మల్ని గురించి వాక్యం చెప్తుంది విశ్వాస గృహమని. మరి విశ్వాసం అనే గృహములో విశ్వాసం ఉంటుందా? ఆ విశ్వాసములో అపనమ్మకాలు, అవిశ్వాసాలు ప్రవేశిస్తున్నాయా? యేసయ్య చాలాసార్లు సస్సేడిగా సంచరించే రోజుల్లో కొందరిని చూసి విశ్వాసము లేని చెడ్డ తరము వారులారా అన్నారు. విశ్వాసము లేని వారులారా. ఒక ఇంటికి వెళ్తే యేసన్న గారు నేతి బీరకాయ పెట్టారంట. నెయ్యేదమ్మా అని అడిగారంట. అప్పుడు ఆమె చెప్పారంట, ఇది నేతి బీరకాయ అన్నా, పేరే నేతి బీరకాయ, కానీ దీంట్లో నెయ్యి ఉండదన్నా అని చెప్పినట్లు ఈరోజు చాలామంది విశ్వాసులు చెప్పుకున్నారు, కానీ విశ్వాసం ఉన్నదో లేదో పరీక్షించుకోవాలి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో పెర్గమ సంఘం ఒకటి ఉంటుంది. ఆ పెర్గమ సంఘమును గురించి ఒక మంచి మాట వ్రాయబడింది. ఏమిటి తెలుసా? సాతాను సింహాసనము కూర్చున్నటువంటి స్థలములో నీవు కాపురం ఉన్నావనియు నేను ఎరుగుదును. సాతాను కాపురమున్న ఆ స్థలములో, అందరూ చెప్పండి, నా యందు విశ్వాసివయుండి నన్ను గూర్చి సాక్షి అయిన చంపబడిన దినములలో నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును నీవు విసర్జించలేదు. నా యందు నీ విశ్వాసివై ఉన్నావు. అనుకూలతల్లో ప్రతికూలతలలో ఈ మందిర ప్రారంభోత్సవ సందర్భముగా నా దేవుడు మీలో ఒక విశ్వాసం అనే పదార్థాన్ని ఉంచబోతున్నారు. ఎంతమంది చేతుల పైకి చెప్తారు? విశ్వాసం. అందరూ చెప్పండి, విశ్వాసం. చెప్పండి అందరూ, చెప్పాలి ఇంకోసారి. విశ్వాసము ద్వారా మీ జీవితంలో ప్రభు అద్భుతాలు చేయునగాక. చేతులు ఊపుతూ చెప్పండి ఒకసారి గట్టిగా. మీరు ఇక్కడ స్వస్థత పొందాలని ఎంతమంది కోరుకుంటున్నారు? చేతుల పైకి చెప్పండి. స్వస్థత ఎంతమందికి కావాలి? ఓకే, ఇంకో చేతుల పైకి అతని కొంచెం
స్వస్థత ఎంతమందికి కావాలి? స్వస్థత ఎందులో ఉంది? ఇప్పుడు చెప్పాలి. విశ్వాసములో ఉన్న స్వస్థత. యేసయ్య స్వస్థపరిచేటప్పుడు నాకు 9 వరాలు ఉన్నాయి, 12 వరాలు ఉన్నాయి, నేనేమనుకున్నామని చెప్పి ఎవరిని స్వస్థపరచలేదు. ఎక్కడ లేదు, మనకు బైబిల్లో కనబడదు. ఆయన స్వస్థపరిచేదానికి ముందు విశ్వాసము ఉన్నదా లేదా అని చూశారు. అసలైన దాన్ని విడిచిపెడతారు ఈ రోజున సంఘములో. ఈ విషయంలో నేను కొంచెం మీకు కొంచెం గట్టిగానే చెప్తాను. హోసన్నా మినిస్ట్రీస్కి 2 స్తంభాలు ఉంటాయి. ఆ 2 స్తంభాలలో ఒక స్తంభం యేసు రక్షించును, రెండవది యేసు స్వస్థపరచు. 2 పిల్లర్ల మీద ఆధారపడింది హోసన్నా మినిస్ట్రీస్. ఓ ప్రక్కన రక్షణ, మరొక ప్రక్కన స్వస్థత. స్వస్థత గురించి యేసన్న గారు ఎంత బాగా చెప్పారండి. నేను ఒక మాట చెప్తానండి. రక్షణ అనేది రక్షణలో కలుగుతుంది, రక్తములో. రక్షణ అనేది రక్తము ద్వారా కలిగేది. స్వస్థత అనేది గాయాల్లో కలిగేది. ఆయన పొందిన గాయములలో మీకు ఇప్పుడు రక్తం ఉందా గాయం ఉందా అనేవారు యేసన్న గారు. చెప్పండి, గాయపడకుండా రక్తం వస్తుందా? రక్తం ఉందా గాయం ఉందా? చెప్పరే. యేసు ప్రభు కూడా స్వస్థపరిచిన తర్వాత రక్షణ ఇచ్చారా, లేదా రక్షణ పొందిన తర్వాత స్వస్థనరా? స్వస్థత పొందిన తర్వాతనే రక్షణ కలిగింది. మరి అసలైన దాన్ని వదిలిపెడితే ఎలా? ఈ నూతన మందిర ప్రతిష్ఠ రోజున నా దేవుడు మీ అందరిలో విశ్వాసమును ఉంచునుగాక. ఇప్పుడే ప్రభు చెప్తున్నారు, నా దేవుడు మీకు సంపూర్ణ స్వస్థత కలగజేయునగాక. నా దేవుడు విశ్వాసము ద్వారా మీరు రాజ్యములు జయించుదురుగాక. విశ్వాసము ద్వారా మీరు బ్రతుకుదురుగాక. విశ్వాసము ద్వారా సాహస కార్యములు జరుగునుగాక. అందరి చేతుల పైకే చెప్పుకోండి, విశ్వాసం. విశ్వాసాన్ని విసర్జించవద్దు. విశ్వాసమును విసర్జించవద్దు. మీరు విశ్వాస గృహముగా మార్చబడుదురుగాక. ఇప్పుడు ఇంకోసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఏ గుడారంలో ఉండాలి? మీరు ఏ గృహంలో ఉండాలి? ఆనంద గృహములో ఉండాలి. రెండవది విశ్వాస గృహములో ఉండాలి. ఆ విశ్వాసం అనే పదార్థాన్ని మీరు తీసుకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనములో మన పితరుడైన అబ్రహాము గారి యొక్క విశ్వాసమును చూస్తాం. మంచి మాట. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసుడైన ఇస్సాకును యాకోబు అనువారును. అంటే అర్థమేమిటి? అబ్రహాము విశ్వాస గృహములో ఉన్నారు, తన కుమారుడైన ఇస్సాకు కూడా విశ్వాస గృహములో ఉన్నారు, తన కుమారుడైన యాకోబు కూడా ఇప్పుడు చెప్పండి విశ్వాస గృహములో ఉన్నారు. యేసన్న గారు విశ్వాస గృహములో ఉన్నారు. సేవకులంగా మేము విశ్వాస గృహములో ఉంటున్నాం. మీరును విశ్వాస గృహములో ఉందురుగాక. ఆమేన్ అన్నది సరి గట్టిగా. ప్రార్థనా మందిరంలో మెడికల్ షాప్ పెడదామా? ఒక భాగంలో మరలా ఆర్ఎంపీ క్లినిక్ అని పెడదామా? ఇలాంటి మాటలు చెప్పాను అనుకోండి, చాలామంది ఏమంటారు స్వస్థత అనున్నది ఆత్మకు సంబంధించినది, మెడిసిన్ అనున్నవి శరీరానికి సంబంధించినవి. రోజు రోజుకి విశ్వాసం అభివృద్ధి చెందాలి. అదే సేవకులు అడుగుతారు బైబిల్లో, మా విశ్వాసమును నీవు అభివృద్ధి పరచు. కొండలను పెళ్ళగింపజేసే పరిపూర్ణ విశ్వాసము గలవారిగా మీరు మార్చబడాలి. చెన్నైలో ఉన్న తెలుగువారులారా, కొండలను పెళ్ళగింప చేసే పరిపూర్ణమైన విశ్వాసము గలవారిగా నా దేవుడు మీ విశ్వాసమును మార్చునుగాక. ప్రారంభములో ఉన్న దృఢ విశ్వాసాన్ని నా దేవుడు అంతవరకు మీలో స్థిరపరచునుగాక. ఇంతమంది
జత పని వారమైన సేవకులుగా అడుగు పెట్టాం, విశ్వాసులుగా మీరు అడుగు పెట్టారు. ఈ మందిరాన్ని నా దేవుడు విశ్వాస గృహముగా మార్చునగాక, మార్చునగాక, మార్చునగాక. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నేను చెప్తాను, మీరందరూ వినండి. అక్కడున్న భాగాన్ని నేను వివరించట్లేదు, అక్కడున్న క్రింద పైన మాటలు కాదు, ఆ మాట మాత్రం తీసుకుంటున్నాను. ఎల్లిపాయలు ఉల్లిపాయలు కొన్నప్పుడు, వంకాయలు కొన్నప్పుడు, పైనాపిల్ కొన్నప్పుడు పైన చెక్కంతా తీసి, అరటిపండు కొన్నప్పుడు త్రొక్కంతా ఒలిసి పండుని తిన్నట్లుగా ఆ ఒక్క మాట మాత్రం తీసుకుంటున్నాను. మరలా కింద పైన భాగాలన్నీ వివరణలు వేరుగా ఉంటాయి. విందు గృహం నోట్ చేయండి. ఏ గృహం? విందు గృహం. ప్రార్థనా మందిరం అనేది ఒక విందు గృహం, భోజన గృహం, విందు గృహం. చెప్తాను, కొంచెం వినండి. పరమగీతంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. షొలమితి సంఘాన్ని పోల్చబడుతూ ఉంటారు, సొలొమోను మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు పోల్చబడతారు. మంచి మాట చెప్పుకుంటారు. ఆయన నన్ను తన విందుశాలకు తోడుకొని పోయెను. ఆలోచన. కొన్నిసార్లు ఏమో అంతఃపురమునకు చేర్చిన అంటారు, కొన్నిసార్లు ఏమో విందు స్థలమునకు చేర్చెను. ప్రార్థనా మందిరం అనేది ఒక విందు స్థలం, భోజన స్థలం. సహజంగా భౌతికమైన విందులు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన విందులు ఉన్నాయి. కొంచెం వినండి, మీరు అర్థం చేసుకునే భాషలోనే అవసరమైన మాటలే మీకు చెప్తున్నాను. విందు జరిగే చోట భౌతికమైనటువంటి ఆ ఆనందాలు, ఆ సుఖాలు, సౌఖ్యాలు వేరుగా ఉంటాయి. మామూలుగా విందు జరిగే చోట సామెతల్లో ఒక మాట ఉంటుంది, ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, సామెతల్లో 15:15 ఒక మాట ఉంటుంది. విందు జరిగే చోట హృదయానికి సంతోషం ఉంటుంది సహజంగా. ప్రసంగిలో ఉంటుంది 9వ అధ్యాయం తర్వాత మీరు చూడండి, నేను చెప్పే మాటలు ఉంటాయి. విందు జరిగే చోట నవ్వులాటలు ఉంటాయి, నవ్వులాటలు. ఇవి వేరుగా భావించుకోవద్దు మీరు. విందు జరిగే చోట సంతోషం ఉంటుంది, విందు జరిగే చోట సహజంగా నవ్వులు. హలో, పార్టీ ఇస్తున్నా వస్తావా అంటారు. అక్కడ ఏడ్చుకుంటూ తింటారా? ఆ విందులో పెండ్లి విందులు ఉంటాయి, ఈ చాలా విందులు ఉంటాయి. ఆ విందుల్లోకి వెళ్ళినప్పుడు ఆ నవ్వులాటలు వేరుగా ఉంటాయి, ఆ సంతోషం వేరుగా ఉంటుంది. అందుకే వాక్యం అంటుంది, సంతోష హృదయునికి నిత్యము విందు కలదంట. ఆ విందున్న చోట సంతోషం ఉంటుంది. నన్ను చూడండి, ఆ విందు చోట ఎలా ఉంటుందా? నవ్వులాటలు ఉంటాయి సహజంగా. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇవన్నీ ఆత్మ సంబంధంగా కొంచెం మీరు ఆలోచన చేయండి. భౌతికముగా ఇందు జరిగే చోట ఎన్నెన్నో ఉంటాయి. ఆత్మ సంబంధంగా ప్రార్థనా మందిరములో ఒక విందు ఏమిటో తెలుసా? బాగా ఆలోచన చేయండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు ఒక విందు అయి ఉన్నారు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారు గ్రహించుదురుగాక. ఇప్పుడు అందరు కుడిహస్తం పైకెత్తి అందరు ఆమేన్ అనండి గట్టిగా. ఇంకొకసారి ప్రభు భోజనం అంటాం మనం. ఏంటి ప్రభు భోజనం అంటే చెప్పండి? ప్రభు భోజనం తీసుకునే వాళ్ళందరూ చెప్పండి అమ్మా అంటే అయిపోయిన తర్వాత ప్రభు భోజనం అనే పలహారంలాగా తీసుకొని పోవటం కాదు తల్లి. ప్రతి నెల ప్రభు భోజనం, ప్రభు బల్లా భోజనంలో పాలు పొందే వాళ్ళ చేతులు పైకెత్తండి. దాన్ని మనం ఏమంటాము? బల్లారాధన. లేకపోతే ఇంకొక అర్థం ఏంటి? ప్రభు భోజనం. చెప్పండి. ఈ మధ్య ఒక అన్యురాలు వచ్చారు ప్రార్థనా మందిరానికి. అందరూ అక్కడ భోజనం చేస్తూ ఉంటే బల్లారాధన అయిపోయిన తర్వాత కొంతమంది దూరం ఉండి వచ్చిన వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. ఆ హిందూ ఆమె వచ్చి, అయ్యా ప్రభు భోజనం కొంచెం బెటరా అని.
గుళ్ళులో పలహారంలాగా పాయసంలాగా పెడుతుంటారు కదా, అలా అనుకున్నారు. మరి అయిపోయిన తర్వాత మీకు ఉందా ప్రభు భోజనం? ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క భోజనము, ఏమండి, ప్రభు యొక్క రక్తమును మనము ఒక భోజనములాగా, ఒక విందులాగా తీసుకుంటున్నాం. బాగా వినండి, యేసయ్య ఎన్నో అర్థాలు చెప్పారు. ఒక రాజు ఒక గొప్ప విందు చేసి ఆ విందులో పాలు పొందండి అని అనేకులు పిలిచారు, ముందే చెప్పారు. మీరు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూడండి. తర్వాత ఏమన్నా ఒక విందు చేశారు, ఆ విందుకు చాలామంది అర్హులైన వారు రమ్మని చెప్పారు. దీని అర్థము, దీని భావం వేరుగా ఉంటుంది. ఆ విందు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక విందు. బలియాగముగా యేసుక్రీస్తు కలువరి శిలువలో వ్రేలాడటమే మనకు ఒక విందు. ఆయన శరీరాన్ని ఏమండి ఒక బలి పశువులాగా వధించబడటమే ఆయన మనకు ఒక విందు. యేసుక్రీస్తు శరీరం నల్లగొట్టబడింది, యేసుక్రీస్తు ఆఖరి రక్తం వరకు కార్చారు మన కొరకు. యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, దేవుడు అనుటకు యోగ్యుడు, అర్హుడు. ఈ లోకానికి సశరీరిగా వచ్చారు ఆయన. యేసుక్రీస్తు చరిత్ర 2024 సంవత్సరాల నుండే కాదు, భూమి ఆకాశములను ఏమండి ఈ సృష్టిని మొత్తాన్ని కలగ చేయక మునిపే ఉన్నవాడు నేను ప్రకటించే నజరేయుడైన యేసు. అబ్రహాము నీకు తెలుసా అంటే, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానంటారు, మోషే పుట్టక మునిపే నేను ఉన్నానంటారు. ఈ జగత్తుకు ఆయనే ఆది, ఈ జగత్తుకు ఆయనే అంతం, ఆయనే ఆరంభం, ఆయనే ముగింపు. ఏ మనిషినైతే ఆయన స్వరూప్యముతో, ఆయన పోలికతో చేసుకున్నారో, ఏమండి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవునికి దూరం అయిపోయినటువంటి ఆ మనిషిని మరలా సమీపస్తులుగా మార్చుకోవాలని యేసుక్రీస్తు ఆయనే స్వయముగా ఈ లోకానికి ఏమండి శరీరధారిగా వచ్చారు. యేసుక్రీస్తు అవతార పురుషుడు కాదు, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారు. నోటి మాటల చేత ఏమండి శూన్యములో సృష్టిని వ్రేలాడ చేసిన దేవుడు, పర్వతాల పిడికెలలో పట్టుకునే దేవుడు, సముద్రాలను కూడా పిడికెలలో పట్టుకొనగలిగిన దేవుడు, ఈ సమస్తమైన జ్ఞానతో కొలవగలిగిన దేవుడు యేసుక్రీస్తు. కులకర్త కాదు, మతకర్త కాదు, విప్లవకారుడు కాదు, ఒక వర్గానికే కాదు, ఈ భూమి మీద ఉన్న సర్వ ప్రపంచానికి దేవుడు, దేవుడు యోగ్యుడు, అర్హుడు, చేతులెత్తి దండము పెట్టగల సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన కలిగి ఉండటమే మీ జీవితం ధన్యతగా మార్చబడింది. ఆయన ఈ లోకానికి సస్సేడిగా వచ్చి మనుషుల్లో ఉన్న పాపాన్ని ఏమండి అందరు కప్పిపెడుతూ ఉంటే ఆ పాపాన్ని తొలగించడానికి ఒక బలి పశువులాగా కలువరి శిలువలో మన కొరకు వ్రేలాడారు, గాయపరచబడ్డారు, రక్తం గార్చారు, ప్రాణం పెట్టాడు. ఆయన మనకు ఒక సిద్ధపరచబడిన విందు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన మనకు సిద్ధపరచబడిన ఒక విందు. ఒక మాట చెప్తాను, మా పితరుడు మోషే మన్నాని ఇచ్చారు, మీరు మాకేమిస్తారు అని అడిగారు. అప్పుడు యేసయ్య ఏమన్నారు? మన్నా తిన్న ప్రతి వాళ్ళు మట్టిపోలయ్యారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును నేను, నన్ను తినువారు నిత్య జీవాన్ని పొందబోతూ ఉన్నారు. యేసయ్య మనకు ఒక విందు. పిలువబడిన వారు రాలేకపోయారు, వచ్చిన వారిలో కొంతమందికి పెండి వస్త్రం లేదు. అందుకే వాక్యం అంటుంది, పిలువబడిన వారు ఎందరో, ఏర్పరచబడిన వారు చెప్పరే చేతి ఉంగరాలు ఇచ్చి మందిరం, ఇక్కడ చెన్నైలో మందిరం స్థాపించండి అని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. మెడలో ఉన్న గొలుసులు ఇచ్చి ఈ గొలుసుకు అమ్మి తాకట్టు పెట్టి ఇక్కడ సేవ ప్రారంభించండి అనిన వాళ్ళు లేకపోలేదు.
అర్థమైందా? మేము ఉన్నామని కొమ్ము కాసిన లేకపోలేదు, విమర్శ కాదు. ఎందరో పిలువబడ్డారు. కానీ ఇదిగో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. నా దేవుడు మీరు పిలువబడి ఆ పిలుపును నిర్లక్ష్యపరిచిన వాళ్ళు కాదు. వచ్చి కూడా పెండి వస్త్రం లేకుండా ఉన్న వాళ్ళు కాదు. మీరు దాని తగినటువంటి అర్హత కలిగి ఈ విందులో పాలు పొందిన వారు మీరందరూ. విందు అని ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, విందు అనేది వినండి, ఒక చిన్న మాట చెప్తా. విందు గృహం అంటే సహవాస గృహం. విందు గృహం అంటే ఒక సహవాస గృహం. బ్రాకెట్లో మీరు నోట్ చేసుకోవాలి. సహవాస గృహం. సంఘానికి ఒక సహవాసం ఉంది. ఎక్కడో మేము పుట్టి పెరిగాం, మీరెక్కడో పుట్టి పెరిగారు. యేసుక్రీస్తు అనే ఆ విందులో మనమంతా పాల్గొన్నాం. ఆయన దగ్గరకు మనం వచ్చాం. మీరు మేము ఇప్పుడు ఒక సహవాసం కలిగి ఉన్నాం. సంఘం అనేది ఎప్పుడు ఒక సహవాసం కలిగి ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, విందు ఏం చేస్తుందంటే సంతోషపరచడమే కాదు, విందు నవ్వులాట్లుగా మార్చేదే కాదు. విందు అనేది ఏమండి, సహవాసాన్ని కల్పిస్తూ ఉంటుంది. అందుకే 23వ కీర్తనలో దావీదు ఏం చెప్పారు మీ అందరూ తెలుసు కదా, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అది కాదు, దానికి ముందు మాట ఉంటుంది కదా, నా శత్రువుల ఎదుట. అందరూ చెప్పండి అమ్మా, కొంచెం సౌండ్ పెంచండి. ప్రక్కన వాళ్ళు చూసుకోండి అమ్మా. ఎవరైనా శత్రువులు కూర్చున్నారో ప్రక్కన వాళ్ళు కూర్చోండి, అటు ఇటు చూడండి, కుడిగాడ. ఆరాధన జరిగేటప్పుడు ఒక ఆమె ఆలస్యంగా వచ్చి పాపం ప్రక్కన ఆమెను చూసుకోకుండా ముసుకేసుకొని స్తోత్రం చెప్పి లేచి నిలబడ్డారు. ఆమె నన్ను చప్పట్లు కొట్టుకుంటా ఉందనంట. తిన్నగా ప్రక్కన చూశారంట. ఏమే బద్ధ శత్రువులంట. ఎందుకు శత్రుత్వం వచ్చిందో నాకు అర్థం కాల. ఏమి గారి 100 ఎకరాలు ఏమన్నా ఆమె రాసుకుందా? ఆమె గృహాన్ని ఏమైనా వీళ్ళు కబ్జా చేశారా? దేవుని మందిరం అంటే సహవాసపు ఇల్లు. ఆమెను అంటలేదేంటి మీరెవరు? బాగానే సంపాదించుకుంది శత్రువులు బాగానే సంపాదించుకున్నారా? కొన్ని చోట్ల ఈ సంగతి చూడండి, పాస్టర్ గారు వాక్యం చెప్పేంత వరకు ఈ ప్రక్క మనిషిని చూసిన కదా, ఏమండి ఆమె పదశత్రువు కదండి, వేసును మూసుకుని ఇంకొంచెం మొహం కనపడకుండా లాగి ఇక అంతే హల్లెలూయా అంటే ఆమె. ఇలాంటి వాళ్ళు కానీ 10 మంది ఉన్నారంటే చెప్పే ప్రసంగం కూడా రాదు మాకు. ఎవరికైనా మైక్ ఇచ్చి పాడమని చెప్తే వాళ్ళు పాడుతుంటే అందరూ ఏకీభవించరు. అందరూ అప్పుడు తీస్తారంట బైబిల్ 23వ కీర్తన, యెహో నా కాపరి నాకు. అందరూ పాడబడవచ్చు కదా. గెట్టనోళ్ళు శత్రుత్వాన్ని పెంచుకునే స్థలం కాదు మందిరం అంటే. అందరినీ పగ చేసుకునే స్థలం కాదు మందిరం అంటే. మందిరం అంటే ఏంటి తెలుసా? యేసు రక్తంతో కడగబడ్డారు మీరు. యేసు రక్తంతో కడగబడ్డాం మేము. మిమ్మల్ని అందరినీ, మీ విలువ ఏంటి తెలుసా మాకు? మీ విలువ మిమ్మల్ని మీ కాళ్ళు కడిగి తల నుండి పాదాల వరకు మిమ్మల్ని అందరూ కడిగి ఆ నీళ్లు మా తల మీద పోసుకున్నా కానీ మీ రుణం మేము తీర్చుకోలేము. విశ్వాస విలువ ఏమిటో తెలియదు చాలామందికి. ఒక సంఘంతో యేసన్న ఇదే చెప్పారు, ఒరే ఆ సంఘస్థులు అందరూ పాదాలు కడిగి ఆ నీళ్ళు మన తల మీద పోసుకొని వాళ్ళ రుణం తీర్చుకోలేవరా? మినిస్ట్రీస్కి ఎంత సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళ ఐక్యత ఏమిటి? వాళ్ళ ఏక మనసు ఏంటి? ఏ రోజు పేషీలు పెట్టుకోరు, ఏ రోజు వివాదాలు ఉండవు. కొన్ని చోట్ల మేము చూస్తుంటాం కదండి, కొన్ని చర్చల్లో ఆయనకు ఒక పాట ఇచ్చామంటే చాలు వీళ్ళు ముఖం ఎంత కూర్చోము, ఇక ముంగేసలను చూసినట్టే ఉంటుంది.
అది మందిరంలాగా ఉండదు, జూ లాగా ఉంటుంది. జూలోకి వెళ్తే సింహం మొహం లాగా ఉంటుంది. మొన్న ఒక పొరపాటు చేసి అన్నీ చూసాం కదా, అప్పుడు చూసాం మనం. ఇక అంతే. ఒక పాట ఇచ్చారనుకోండి, పాడనే, నీకు ఒక అవకాశం వచ్చింది కదా, మీకు ఒక అవకాశం వస్తుంది, రాదా? అది ఈరోజు మేము వాక్యం చెప్పాలనుకోలేదు. పాస్టర్ గారు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు, నిన్ననే వచ్చారు మధ్యాహ్నం, అన్న చెప్తారు అనుకున్నాం. నన్ను 4 మాటలు చెప్పమన్నారు. నేను అసలు ఊహించలా. చెప్పగానే నడిపింపుకు లోబడి వాళ్ళం ఒకరికొకరు. మేము వాళ్ళు ఒక్కొక్కరికి ఒక అవకాశం వస్తుంది. దానికి ఎందుకు తొందర, ఎందుకు? వీళ్ళు అలా కాదు, ఇక అంతే. అసలు మైక్ ఇంకొకరికి ఇవ్వకముందే వీళ్ళు పంచుకుంటారు. ఇక అయిపోయిగానే చర్చ, మళ్ళీ చర్చ అయిపోగానే మరలా పాస్టర్ గారికి ఇక అంతే, వేధింపులు, తాలింపులు. మందిరం అంటే దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నాకు నీవు అంటే అర్థమేంటి? భోజనం దగ్గరకు వచ్చేసరికి శత్రువైనా సరే మిత్రుడిగా మార్చబడాలి. అర్థమైంది మీకు? అర్థం కాకపోతే రాజుల 2వ గ్రంథం ఉంటుంది, 6వ అధ్యాయం ఉంటుంది, 23వ వచనములో ఉంటుంది. ఒకసారి ఆ భాగాన్ని మీరు చూడండి. కరెక్టేనా నేను చెప్పింది? రెఫరెన్స్ కరెక్టేనా? నేను చెప్తాను, ఒక చిన్న మాట ఏనండి. సిరియానులు ఇశ్రాయేలు మీదకి ఎప్పుడు కాలు దువ్వుతూ ఉంటారు. బద్ధ శత్రువులు. ఇశ్రాయేలుకి సిరియన్లకి అస్సలు పడదు. నన్ను చూడండి, ఎప్పుడు వివాదాలు, విభేదాలు, రహస్యముగా పన్నాగాలన్నీ పన్నుతూ ఉంటారు. రహస్య పన్నాగాలు విన్నారా? నా భాష అర్థమవుతుందా? తలపైకి లేపినండి. రహస్యముగా రహస్య స్థలాలలో పన్నాగాలు పన్నుతూ ఉంటారు. ఇజ్రాయేల్ని ఎలా మనం నాశనం చేయాలి, ఆ దేశం ఎలా పట్టుకోవాలి, దాని సంగతి ఏమిటి? రహస్యముగా చాలామంది ప్రార్థనకు వచ్చి పాటలతో ఏకీభవించి, ప్రార్థనలో ఏకీభవించి, ఆరాధనలో ఏకీభవించి, చివరి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసుకొని తృప్తి పొంది ఆనందంతో తిరిగి వెళ్ళరు. ఆ బ్యాచ్ వచ్చేవరకు అక్కడ కూర్చుంటారు, ఈ బ్యాచ్ వచ్చేవరకు అక్కడ కూర్చుంటారు కొన్ని చోట్ల. ఇక అంతే. చేతిలో బైబిల్ ఉండదు, సెల్ ఫోన్లో ఆవిడ పెట్టుకొని కెలుక్కుంటా, వాళ్ళని గిల్లుకుంటా, వీళ్ళని గిల్లుకుంటా. ఇదే రాజకీయ స్థలం అనుకున్నారా? దేవుని మందిరం అంటే అదొక సహవాసపు గృహం. యేసు రక్తం మనకి బంధత్వాన్ని ఇచ్చింది. యేసు రక్తం మనకి సహవాసాన్ని ఇచ్చింది. ప్రభు బల్లా దగ్గరకు వచ్చినప్పుడు మన సహవాసం తెగిపోకుండా ఉండటానికి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని భుజించి పానం చేస్తున్నాం. రహస్యముగా పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఆ సంగతిని ఇజ్రాయేలులో ఉన్న ఎలీషా తెలుసుకున్నాడు, దైవజనుడు. తెలుసుకొని వెంటనే వాళ్ళని ఇంకొక విధంగా చుట్టూ ముట్టడి వేసి వాళ్ళని పట్టుకున్నారు. రాజు అంటాడు, మన చేతికి దొరికారు, ఇప్పుడు తిట్టమంటారా, కొట్టమంటారా, వాళ్ళని చంపమంటారా అని అడిగారు. అప్పుడు దైవజనుడు ఎలీషా చెప్పారు, ఏం చేయబాకు బాబు, వాళ్ళకు ఒక మంచి విందుని సిద్ధం చేయి. ఆశ్చర్యంగా చూస్తున్నాడు రాజు. శత్రువు దొరికినప్పుడు విందు ఎవరైనా చేస్తారా ఏంటి? అలాగే బాబు అని విందు చేశారు. వాళ్ళకు భోజనం పెట్టారు. అందరూ భోజనం దగ్గర కూర్చున్నారు. బైబిల్ చెప్తుంది, ఆ రోజు నుండి సిరియానులు ఇజ్రాయేలు మీదకి రాకుండా ఆగిపోయిరి. 23 కరెక్టేనా? చివరి మాట ఉంటుంది. వద్దులేమ్మా, కరెక్ట్ అని చెప్పారు కదా. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు శత్రువులందరూ ఏమయ్యారు? ఇంకొకసారి, నాకు ఎవరు శత్రువులే లేరు, అందరు నా మిత్రులు అనే వాళ్ళందరూ చేతులు పైకెత్తి. ఆహా, దీన్ని భలే చెప్పారు. అలు భారతదేశం నా మాతృభూమి, ఆ భాగంలో ఉన్న కూడా చెప్పండి చేతులు పైకెత్తి గట్టిగా.
విందు గృహములో మనల్ని దేవుడు పెట్టాడు. నేనంటాను, తోటి విశ్వాసి బాధపడితే ఇంకొక విశ్వాసి మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఒక అవయవం బాధపడితే అవయవాలన్నీ బాధపడతాయి. ఒక అవయవం సంతోషించినప్పుడు అవయములన్నీ సంతోషిస్తాయి. ఎక్కువగా వివరించట్లేదు, అనుకుంటూనే ఉన్నాం, టైం అయిపోతుంది. ఈ కొంచెం ఇంకా లోతుగా చెప్పాల్సిన విషయాలు అవసరమైన మాత్రమే చెప్తున్నాను మీకు. నా దేవుడు మనలందరినీ ఒక విందు అనే సహవాస గృహముగా మార్చిన దేవునికి అందరి చేతుల ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా. చెన్నైలో ఉన్న హోసన్న మందిర విశ్వాసులందరూ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొందురుగాక. ఏక శరీరం, ఏక ఆత్మ కలిగి, ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యముతో ఏకాత్మ సంఘాలలో పనిచేయునుగాక. ఈరోజు ప్రభు ఎందుకో చెప్తున్నారు, ఇంకా ఎవరు నాకు శత్రువు అనుకుంటున్నారో, ఎవరు నాకు దూరస్తులు అనుకుంటున్నారో, ఎవరో నాకు పన్నాగాలు పన్నుతూ అనుకుంటున్నారు, ఎవరో నన్ను త్రొక్కుతున్నారు అనుకుంటున్నారో, వారందరినీ నా దేవుడు మీకు మిత్రులుగా చేయునగాక, 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 చేయునగాక. హల్లెలూయా. ఆఖరికి ఒక చిన్న వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 25వ వచనం. రాజగృహము. ఏ గృహం? మన మందిరం ఏ గృహం? అందరు చెప్పండి, చేతుల పైకే చెప్పండి, మొదటి నుండి చెప్పండి, మొదటి నుండి. ఆనంద గృహం. చేతుల పైకి ఎదురయ్యే చెప్పండి. ఆనంద గృహం. 2 విశ్వాస గృహం. 3 విందు గృహం, సహవాస గృహం. ఓకే. 4వది రాజగృహం, కింగ్స్ ప్యాలెస్. ఇదంతా ఆమేన్. అప్పుడప్పుడు వస్తాయి కానీ వద్దులేని ఆగుతున్నా. మాట్లాడిన 2 అయినా క్లియర్గా మాట్లాడతాం. ఓకే. యేసయ్య చెప్పారు కదా, ఆకాశము తోడనవద్దు, భూమి తోడనవద్దు, యెరూషలేము తోడనవద్దు. అది మహారాజు పట్టణం. యెరూషలేము అంటే మహారాజు పట్టణం. ప్రార్థన మందిరం అంటే ఇప్పుడు చెప్పండి, రాజు గృహం. మీరందరూ ఎక్కడున్నారు? నిజంగా చెప్పండి, మీరు రాజులా? నిజంగా చెప్పండి. ఏసన్న గారిని ఎవరు అడిగారంట, మీరు ఏంట్లు అని. ఆమె మీద అంట్లు అన్నట్టుందంట ఏసన్న గారికి. అప్పుడు ఏం అర్థం కాక ఏసన్న గారు మేము రాజులు అన్నారంట. ఆమె అన్నారంట, ఏ రాజులు అని. రాజుల్లో రకాలు ఉంటారని తెలియదంట ఏసన్న గారు. మేము పరలోక రాజులం అని చెప్పారు. అర్థమైందా? మనం రాజులమా? వాస్తవానికి చెప్పండి, సొలొమోను సామెతల గ్రంథంలో చివరి మాటలు ఉంటాయి, 30లో ఉంటాయి, మీకు తెలుసు. అక్కడ మిడతల గురించి, కుందేళ్ళ గురించి, చిన్న జీవుల గురించి మాట్లాడుతూ వచ్చారు. 28లోకి వచ్చేసరికి బల్లిని గురించి మాట్లాడారు. బల్లి మీద ఒక ప్రసంగం ఉంది, ఇప్పుడుగా చెప్పను. బల్లి అంటే ఎంతమందికి ఇష్టం? చేతుల పైకి చెప్పండి, నిజంగా చెప్పండి. బల్లి అంటే ఎంతమందికి ఇష్టం? ఎప్పుడైనా కూరలో పడిందా? ఎవరైనా ఇష్టపడతారా బల్లిని? నిజంగా చెప్పండి. ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు మనలో కూడా ఎవరు ఇష్టపడిన వాళ్ళు కాదు. పౌలు గారు అంటారు కదా, తృణీకరింపబడిన వాళ్ళం, ఎన్నిక లేని వాళ్ళం. అర్థమైందా? వాక్యం అంటుంది, బల్లిని మీరు చేతితో పట్టుకొనగలరు, అయితే మంచి మాట, రాజుల గృహములో నివసిస్తుంది. మనం అందరము కూడా ఇప్పుడు
మహారాజు ఇంటిలో ఉన్నాము. ఎక్కడో ఉండవలసిన వాళ్ళం మహారాజు ఇంటిలో ఉన్నాం. చప్పట్లు కూడా సంతోషించండి గట్టిగా. మహారాజు ఇంటిలో ఉన్నాం. మన మహారాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన మహారాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి, యేసు మహారాజుకు చెప్పండి, చేతులు గట్టిగా. యేసు మహారాజు మన దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరైనా మహాదేవుడు మన దేవుడు. రాజ్యాలు ఎన్నో ఉన్నాయి, రాజు ఒక్కరే. రాజులకు రాజు ఒక్కరే, ప్రభువులకు ప్రభు ఒక్కరే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ రాజు గృహం ఇది. ఇప్పుడు నేను అసహించబడి అసలు కనీసం ఎవరు ఇష్టపడని బలి లాంటి వ్యక్తిని, ఎక్కడో ఉండవలసిన వ్యక్తిని. కానీ ఇప్పుడు నాకు దేవుడు నన్ను ఎక్కడ పెట్టారు చూసారా? ఈ రాజగృహంలో పెట్టారు. మీకు అర్థమవుతుందా? వస్తున్న ప్రార్థనా మందిరంలో మీరు కూర్చోడానికి 4 అడుగుల స్థలం మీకు దొరికిందంటే మీరు ధన్యులు. వస్తున్న కుటుంబంలో మీరు ఉన్నట్టు ధన్యులు. దేవుని మందిరం విలువ మీకు తెలియాలి. ఒకప్పుడు ఎవరు త్రాగుబోతులు, తిరుగుబోతులు, పౌలు గారిలాగా దూషకులు, హింసకులు, హానికరులు, ఎన్నిక లేని వాళ్ళు. హోసన్న మందిరమే, మన తెలుగు వాళ్ళ గురించి చెబుతున్నా, మీ గురించి చెబుతున్నా. హోసన్న మందిరం మీ చిరునామా ఏదో తెలియజేసింది. అదేవిధంగా అడ్రస్ కూడా లేని వాళ్ళు, కొంతమంది అడ్రస్ లేని వాళ్ళు, వీధుల్లో ఆ వీధుల వరకు కూడా మీ పేరు తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఈ రోజున, నా సంగతే చెప్తున్నా, నేనున్న వీధిలో నా పేరు తెలుసో లేదు. ఆ రోజుల్లో నేను రాజగృహంలోకి వచ్చాను. చరిత్రలో నిలిచేటట్లుగా దేవుడు నన్ను ఆశ్రయించాడు. కారణం ఏంటి? మీరెవరొకప్పుడు రాజగృహంలోకి వచ్చాం మనమంతా. ఇది రాజగృహం అనే సంగతి మీకు తెలియాలి. అందుకే పేతురు కూడా అంటారు, మనమంతా ఎవరమే? రాజులైన యాజక సమూహం. రాజు అంటే ఏలుబడి చేయటం అని అర్థం. యాజకులంటే ఆరాధన చేయటం అని అర్థం. అక్కడ 2 అర్థాలు ఉంటాయి, రాజులు, యాజకులు. యాజకులంటే ఆరాధించువారు, రాజులంటే ఏలుబడి చేసేవారు. ఈ రాజగృహములో నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఏలుబడి చేసే స్థాయికి తీసుకొని వచ్చునుగాక. అందరూ రాజ పిల్లలుగానే ఉండాలి మీరు అందరూ. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. మనమంతా ఎవరు? రాజు పిల్లలం. ఎవరు మనమంతా? చెప్పరేంటి? అలా ఉండాల. అర్థమైందా? మేము ఎన్నిక లేని వాళ్ళం అన్నట్లుగా ఉండకూడదు. ఈ మాటలన్నింటినీ దేవుడు మీ హృదయాలలో స్థిరపరచునుగాక, భద్రపరచునుగాక.